ఈ రోజు పనికి పోలేదా? పోతాలే మరి రేపటి నుంచి. ఈ రోజు కొంచెం ఆటలు తక్కువ పడతాయి గానీ. జల్దీ జాబ్ తెచ్చుకో. జాబ్ లేకుంటే సీత వాళ్ళ ఇంట్లో మగం ఎట్లా చూపిస్తావు? సీత మా నాన్న చాలా ప్రెజర్ చేస్తాడు, పెళ్లి చేసుకో అని. మళ్ళీ అయితే నీ ఫీలింగ్స్ అర్థం చేసుకున్నావు. ఎత్తుకోపో. కానీ మా ఇంటి దగ్గరికి మాత్రం రావద్దు, అర్థమైందా? వెళ్ళిపో ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళిపో. సీతతో ఒక్కసారి మాట్లాడదామా? మాట్లాడితే అంతా సెట్ అయిపోతుంది. గొడవ పడి వారం అయితా ఉంది. ఒకసారి మాట్లాడదాం. ఒక్క మెట్టు తగ్గితే ఏం కాదు. అయినా ఒక్క ఫోన్ కూడా చేయలేదు అది. ఏమోలే, మొత్తం దూరం కాకముందే ఫోన్ చేసి మాట్లాడుకుందాం. నేనే సారు అడుగుతా, తను తప్పకుండా యాక్సెప్ట్ చేసింది. ఎందుకంటే నేను లవ్ చేసిన దానికన్నా ఒక మెట్టు ఎక్కువనే నన్ను లవ్ చేస్తా ఉంది. ఫోన్ చేద్దాం. సీత ఫోన్ ఎత్తు సీత. అరే ఎందుకు వచ్చేసాను? ఎత్తు ఫోన్ సీత. హలో హలో సీత, నేను ఎంతసేపు నుంచి ఫోన్ చేశాను, నువ్వు ఎందుకు ఫోన్ ఎత్తలేదు? ఎందుకు ఫోన్ చేస్తాను? నేను కొంచెం మాట్లాడాలి నీతో, అర్జెంట్. ఏం మాట్లాడాలి? ఏముంది మాట్లాడేకి? చూడు సీత, నిన్నే రియలైజ్ అయినా నీతో చాలా చండలంగా మాట్లాడినా, చాలా బాధ పెట్టినా. సీత, నువ్వు ఇంకొకరికి సొంతమైతావన్న ఆలోచనే నా వల్ల కావడం లేదు. రామ్, నువ్వు రియలైజ్ అయినావు మంచిదే, కానీ అంతా నువ్వు అనుకున్నట్టే కాదు. నువ్వెప్పుడు పో అంటే పోవాలా, నువ్వెప్పుడు రా అంటే రావాలా? సీత, లాస్ట్ ఛాన్సే సీత, లాస్ట్ ఛాన్స్. నేను ఒట్టేసి చెప్తాను, ఇంకెప్పుడు అట్లా చెయ్యను. నువ్వు వేసే ఒట్లన్నీ అబద్ధం, నాకు బాగా తెలుసు. ఈ రోజు అంటావు నేను మారిపోయి అట్లుంటా ఇట్లుంటా అని, కానీ 2 రోజులైనాక మళ్ళీ అట్లానే ప్రవర్తిస్తావు. నేను ఇప్పుడు మారిపోయినా, జాబ్ కూడా ఎత్తుక్కుంటా అన్నా. ఇప్పుడు జాబ్ ఎత్తుకెక్కిపోయినావా? మళ్ళా నేను చెప్పినప్పుడు ఏమైంది? అయినా నీకు చెప్పి విసిగిపోయినా. నాకు నీ మీద ఇంట్రెస్ట్ లేదు. నాకు ఫోన్ చేయకు. రామ్, నిన్ను కలిసాలని లేదు. చూడు సీత, ఇది నువ్వు కాదు, నీకు కోపం మాట్లాడుతుంది. నాకు తెలుసు నువ్వు నన్ను చాలా లవ్ చేస్తున్నావని. ఏమనుకుంటాను? ఇంత గొడవ అయ్యాక మళ్ళీ వస్తాననుకుంటున్నావా? నన్ను ఫోర్స్ చేయొద్దు. ఒక్క నిమిషం. ఫోర్స్ చెయ్యొద్దా? అంటే ఈ 6 సంవత్సరాలు ఏంది? మళ్ళా 6 సంవత్సరాల్లో ఏ రోజు నువ్వు మంచిగా ఉన్నావు? లవ్ చేసిన ఫస్ట్ 2 సంవత్సరాలు బాగానే ఉంటుంది, దాని తర్వాత సన్న గొడవలు స్టార్ట్ అయినాయి. ఇదంతా కాదు, ఇప్పుడు వస్తున్నావా లేదా? రాను. సరే, నీ ఆఫీస్కి వచ్చి నిన్ను కలుస్తా. ఆఫీస్కి ఎందుకు? నీకు కలిసేలా లేదు కదా. ఇప్పుడు చూ నేను ఏం చేశాను. భయపెడతాన్నావా? నీకేమనిపిస్తే అది అనుకోపో. ఇట్లా చేస్తే నీ దగ్గరకు వస్తా అనుకుంటున్నావా? సరే, నువ్వేం చేస్తావు చేసుకో. ఇప్పుడు ఇక్కడికి వచ్చి సీన్ క్రియేట్ చేయాలనుకుంటున్నావు కదా, నేను చూస్తా. రా. సరే వస్తానా. మీకేమనిపిస్తుంది? రామ్ సీతాని కలిసాక ప్రాబ్లం క్లియర్ అవుతుందా? తెలుసుకోవాలి అనుకుంటే ఎపిసోడ్ 10లో చూడండి.